అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో మనం ఈ విశ్వామిత్రుడు అనేటువంటి మహర్షి గురించినటువంటి కార్యక్రమాన్ని వింటూ, ఇది ఎంతసేపు పట్టదు కాబట్టి మనం ఈ యొక్క విషయాల్ని తెలుసుకుంటూ మిగిలినటువంటి తత్వ పరిజ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోవటం జరుగుతున్నటువంటి విషయం. నేను చెప్పేటువంటి ప్రార్థనా శ్లోకంలో లాగా తస్యమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం అన్నట్టుగాను ఈ తత్వం అనేటువంటిది తెలియకపోతే మనం చేసేటువంటి అంటే ఇక్కడ విషయ పరిజ్ఞానం ఎంతైనా మనం నేర్చుకోవాల్సినటువంటిది ఉన్నది. కథ చెప్పటానికి కథకి కాళ్ళు లేవు, ముంతకి చెవులు లేవు అని మనం పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు. కథని 2 నిమిషాల్లో చెప్పచ్చు, సాగదీసి గంటసేపు చెప్పచ్చు, వర్ణనలతో ఒక రోజంతా చెప్పచ్చు. దాని మూలంగా మనం పొందేటువంటి లాభం కానీ నష్టం కానీ లేదంటగా నష్టం ఏంటే అంటే కాలం మనకి హరించబడుతుంది. కాలహరణ మేలరా అని పోతే కాలం తక్కువగా చెప్తే ఆ కథలో చెప్పవలసిన వర్ణనలు అనేవి ఉండవు. ఇలా ఈ కథలు వినటం మూలంగా మనకు వచ్చేటువంటి పరిజ్ఞానం ఏమీ ఉండదు. కాబట్టి ఇది దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో కూడా ఈ యొక్క చండీ అని ఈ యొక్క అమ్మవారి గురించి కథలు ఎన్నో చెప్తూ ఉంటారు. ఈ కథలలో అంతర్భాగానికి ఏనాడైనా మనం వెళ్ళామా అంటే వాటి గురించి మనకు అవసరం లేదు. ఇవాళ సరస్వతి అవతారం వేశారా, లేకపోతే ఇవాళ రాజరాజేశ్వరిగా ఉన్నదాని ఇలాంటి వాటిని మనం చూస్తున్నాం. మీదగా ఉన్నటువంటి వాటినే చూస్తున్నాం తప్పితే జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం దేన్ని కూడా మనం తెలుసుకోవటానికి ప్రయత్నించము. ఇది అజ్ఞానాంధకారమా జ్ఞానాంధకారమా అని అంటే అందరికీ తెలుసు. పుట్టటము మరణించటం అనేటువంటిది ఎప్పుడూ ఉన్నటువంటిది. ఈ యొక్క పుట్టటం ఎలాగుందో మరణించడం కూడా అలాగే ఉంటుంది. మరణంతో పాటు మళ్ళీ పుట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. దేహాలు, ఈ ఉపాధులు ఎప్పుడూ కూడా శాశ్వతం కావు, ఇవి అశాశ్వతమైనవి అనేటువంటి విషయం గ్రహించి కూడా మనం ఎలా తయారయ్యామంటే ఎన్ని జన్మలు ఎత్తామో ఇంకెన్ని జన్మలు ఎత్తాలో కూడా మనకి తత్వ పరిజ్ఞానంలో తెలియదు. కానీ ఉన్నంత వరకు కూడా మన తాలూకు పరిస్థితులు ఎలాగున్నాయంటే ఏ పశుపక్షాదుల్లోనూ ఏ జంతువుల్లోనూ ఏ జీవరాశుల్లో లేనటువంటి ఒక కొత్త విశేషం ఏంటంటే అన్నింటినీ కూడా మనకి మనంగా తగిలించుకుని వాటి మీదే ప్రేమానురాగాలతో మనం వాటిని అనుభవిస్తూ వాటిని అనుభవించేటప్పుడు ఆనందాన్ని దుఃఖాన్ని కూడా మనం పొందుతున్నాము. ఇది తెలిసిన జ్ఞానమా తెలియని జ్ఞానమా అంటే తెలిసినటువంటిదే, కానీ అహంకారంతో కూడినటువంటి అవిద్య అనేటువంటి విషయాన్ని మనం మరువరానటువంటిది. అటు శివుడు పశుపతినాథుడైనా ఇటు అమ్మవారు మహిషాసురమర్దిని అయినా కూడా ఎవరిని సంహరిస్తున్నారు? ఆ ఒక్క మహిషి అనేటువంటి మనిషిలో ఉన్నటువంటి ఆ ఒక్క పశుతత్వాన్ని అమ్మవారు సంహరిస్తోంది. అయ్యవారేమో
ఆ పశువులకి నాథుడిగా ఉంటున్నాడు. ఇవి ఏవీ తెలియనివి కావు, వీటిని తెలుసుకోలేనటువంటి విషయాలు కాదు. కనుక ఇటువంటి పరిస్థితిలో మనం ఒక చక్కని ఈ ఒక పాటని విని ఆ తర్వాత మళ్ళీ మనం ఈ యొక్క పాఠాన్ని నేర్చుకుందాం. नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्य पादारविन्दे नमस्ते जगद्धारिणि त्राहि दुर्गे
ఇక్కడ రాముల వారు కానీ రామాయణంలో, భాగవతంలో కృష్ణ పరమాత్మ కానీ ఈ యొక్క గురు ప్రాముఖ్యత ఎందుకు చెప్పుకొచ్చారు అనేటువంటి దాని మీద మనం ఒకసారి ఆలోచిస్తే దానిలో ఉన్న తత్వ పరిజ్ఞానం ఏమిటి అనేటువంటిది మనకి తెలుస్తుంది. దానిలో ఉన్నటువంటి విషయం తెలియలేనంతసేపు కూడా అవతార పురుషులైనటువంటి రాముల వారు కానీ, వందే జగద్గురు అని చెప్పేసని జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ కానీ గురుకులానికి వెళ్ళి నేర్చుకోవలసినటువంటి పని ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే గురువు తాలూకు ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటిది మనకి బాగా తెలుస్తుంది. రాముడు గురుకులానికి వెళ్ళలేదు కదా అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి చాలా చక్కగా చెప్పటం జరిగింది. రాముడికి ధనుర్విద్యని నేర్పినటువంటి వాళ్ళు ఎవరో మనకి రామాయణంలో విశదీకరించలేదు. కానీ బాలాకాండలో రాముడిని తీసుకుని విశ్వామిత్రుల వారు బయలుదేరిన తర్వాత ఆయనకి మొట్టమొదటి ఉపదేశం చేసింది బల, అతిబల అనేటువంటివి సరయు అనేటువంటి నది దగ్గర మాత్రమే ఆయన ఉపదేశం. అది కూడా దక్షిణ ప్రదేశములో, సరయు నది దక్షిణ ప్రదేశంలో ఉపదేశం చేయటం జరిగినది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి వ్రాయటం జరిగింది. అంటే రాముడికి గురువు ఎవరయ్యా అంటే విశ్వామిత్రుల వారు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పకనే చెప్పినటువంటి మహనీయుడు వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి మహర్షి చెప్పినటువంటిది ఏంటంటే, ఈ బాలాకాండలో రాముణ్ణి తీసుకుని బయలుదేరినటువంటి విశ్వామిత్రుల వారు తన యాగ సంరక్షణార్థము అని చెప్పేసని రాముణ్ణి తీసుకుని బయలుదేరినటువంటి ఆయనకి ఉపదేశం చేసి జీవిత అంతము కూడా ఆ ఉపదేశ సారాన్ని, తత్వసారాన్ని ఆయన తెలుసుకునేటట్లుగా చేసినటువంటి మహానుభావుడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోరాలటువంటిది. అలాగే ఈ యొక్క విషయాలను చెబుతూ కూడా తత్వబోధన కూడా రాముడికి విశ్వామిత్రుల వారు చేశారు అనేటువంటిది వాల్మీకి మహర్షి చెప్తున్నటువంటిది. గురుతత్వం అంటే ఏంటి, గురువుని ఎలా ఆశ్రయించాలి, ఆశ్రయించినటువంటి విద్యార్థి గురువుని మీద నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ఉంటూ సత్ప్రవర్తనతో, తన తాలూకు సత్ప్రవర్తనతో గురువుని ఎలా ప్రశ్నించాలి, ఆ ప్రశ్నించి ఆ ప్రశ్న యొక్క జవాబుని ఎలా తను తెలుసుకోవాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా విశ్వామిత్రుడికి రాముడికి మధ్యన ఈయన చూపించినటువంటి విషయం. ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువు ఈ ఒక్క శిష్యుడితో పంచుకోవటం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్తున్నటువంటి విషయం. ఉపదేశం చేసిన తర్వాత బల, అతిబల అనేటువంటి వాటిని ఉపదేశం చేసిన తర్వాత ఆ మంత్ర ప్రయోజనాలను, ఆ మంత్ర తత్వాన్ని కూడా విశదీకరించినటువంటి విశ్వామిత్రుల వారు రాముణ్ణి ఎంట పెట్టుకుని బయలుదేరి వస్తున్నప్పుడు ఒక ఆశ్రమం కనిపించింది. ఈ ఆశ్రమం ఎవరిది అని చెప్పేసి రాముల వారు అడగటం జరిగింది. అడిగితే దానికి ఇక్కడ శివుడు ఒకప్పుడు తపస్సు చేసుకున్నాడు, ఈ తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశంలో పార్వతీదేవి కూడా వచ్చి సేవిస్తున్నటువంటి సమయంలో మన్మధుడు వచ్చి
తన బాణాలతో శివుడిని వశం చేస్తారని చెప్పేసరి తన బాణాలను వేసేటప్పటికల్లా శివుడు కోపోద్రిక్తుడయ్యి ఆ యొక్క మన్మధుడిని దహించేశాడు. ఆ దహించటంతో అప్పటి వరకు కూడా సస్వశరీరుడైనంటే నిజ శరీరం కలిగినటువంటి ఆ ఒక మన్మధుడు కాస్త అనంగుడు అయ్యాడు, శరీరం లేనివాడు అయ్యాడు. ఈ శరీరం లేనివాడు అవటం మూలంగా ఆ రతీదేవి వచ్చి, స్వామి నా తాలూకు భర్తని మీరు ఇలా దహనం చేసేస్తే నా గతి ఏంటి అని చెప్పేసి అడిగింది అని కథాగమనంలో చూపించడం జరిగింది. మన్మధుణ్ణి దహించినంత మాత్రం చేత కామం పోయిందా? మొత్తం ఈ ఒక్క చరాచర జగత్తంతటిలో కూడా సృష్టిక్రమం జరగాలి అంటే కామమే కదా ముఖ్యమైనటువంటిది. కామంతో పాటు రతి జరిగినప్పుడే కదా సృష్టిక్రమం జరుగుతుంది అనేటువంటి విషయం మనకి బ్రహ్మ చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము, ఈ ప్రకృతి చెప్తున్నటువంటి విషయము. ఇటువంటి విషయాలు తెలియలేనటువంటి వాడ మహాశివుడు. అటువంటి శివుడు ఈ ఒక్క మన్మధుడిని దహించటంలో ఉన్నటువంటి కారణమేమిటి? ఒక ఐక్యూలో ఒక ప్రశ్న, అంటే ఒక పని చేస్తూ ఉంటారు. ఒక గదిలోకి పంపించి ఆ గదిలో ఒకసారిగా ఒక కాంతి కలిగిన ఒక ఈ రోజుల్లో బల్బో లేకపోతే ఇంకోటి అంటున్నాం, ఆ ఒక లైట్ వేస్తారు. వేసి ఒక నిమిషం తర్వాత ఆపేసి ఆ విద్యార్థిని బయటికి రమ్మని తను చూసినటువంటి వస్తువులు ఏమిటి అనేటువంటిది ఆ విద్యార్థిని అడుగుతారు. ఆ ఒక్క నిమిషంలో అతను చూసినటువంటివన్నింటినీ కూడా అతను చెప్పగలగాలి. ఎన్ని ఎక్కువ ఎవరు చెబితే ఆ ఒక్క పరీక్షలో అతను పాస్ అయినట్టుగా నిర్ధారణ చేస్తారు. అంటే వెలుతురులోనూ ఆ వస్తువులు అక్కడే ఉన్నాయి, చీకటిలో కూడా ఆ వస్తువులు ఆ గదిలో ఆ ప్రదేశంలోనే ఉన్నాయి తప్పితే ఆ వస్తువులు అక్కడి నుంచి వేరే దగ్గరికి జరగలేదు, అక్కడే ఉన్నాయి. అలాగే మన్మధుడు అనేటువంటి వాడు రూపంతో ఉన్నా రూపంతో లేకపోయినా తన క్రియ అనేటువంటిది చేస్తూనే ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు ఈ రతి అనేటువంటిది జరుగుతూ ఈ యొక్క సృష్టి అనేటువంటి సృష్టిక్రమం జరుగుతోంది కనుక ఈ సృష్టిక్రమం జరుగుతున్నప్పుడు రూపం ఉంటే ఏంటి, రూపం లేకపోతే ఏంటి అనేటువంటి విషయాన్ని శివుడు, అంటే ఈ ఒక అయ్యప్ప దీంట్లో జేసుదాస్ గారు ఒక పాట పాడతారు, మూసినా కను తెరచినా నీ రూపమే నిలిచే అని చెప్పేశాను. అంటే కళ్ళు మూసుకున్నా, కళ్ళు లేకపోయినా, కళ్ళు తెరిచినా, కళ్ళు మూసుకున్నా అన్నట్టుగాను ఏ పరిస్థితిలో కూడా ఆ ఇద్దరి మధ్యన ఆ ఒక ప్రేమల ఆ రూపాలు వాళ్ళకి కంటిలోనూ మనసులోనూ కనిపిస్తూనే రతిక్రియ జరుగుతుంది. దాని గురించినటువంటి దాంట్లో ఈ ఆకారం కావాలా అనేటువంటి ఒక విషయాన్ని పరిజ్ఞానాన్ని ఆలోచించి ఈ మన్మధునికి అనంగుడిగా చేయటం జరిగింది శివుడు. అంటే మూడో వ్యక్తి తన్ని చూస్తున్నాడు అనేటువంటిది లేకుండా చేయటం గురించి, పార్వతీని తను మోహించినటువంటి వాట వాస్తవమే, కానీ ఈ పార్వతీ పరమేశ్వరుల మధ్య మళ్ళీ ఇంకో వ్యక్తి ఎందుకు అనేటువంటి విషయంతో మన్మధుణ్ణి దహించి వేయటం జరిగింది. అంటే అతని రూప వినాశనం చేయటం జరిగింది. అందుకని అతడు అనంగుడు అనేటువంటి పరిస్థితికి వచ్చాడు. కానీ అనంగుడైనంత మాత్రం చేతన ఇక్కడ వాల్మీకి గారు ఎంత చక్కగా ఈ యొక్క విషయాన్ని మనకి చెప్తున్నారు
అనేటువంటి విషయాన్ని ఇది గురుముఖత వినవలసినటువంటి విషయము. చాలామందికి ఒక సంశయం ఉంటుంది, గురువు ఎందుకు అని చెప్పేటువంటిది. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా గురువు అనేటువంటి వాడు ఒక దీపం లాంటి వాడు. చూసినటువంటి దాన్ని గ్రహించగలిగేటువంటిది ఆత్మ మాత్రమే గ్రహిస్తుంది తప్పితే గురువు ఇక్కడ ఇది ఉంది అక్కడ అది ఉంది అని చూపించవలసినటువంటి పని లేదు. ఇతను ఒక దీపం లాంటి వాడు. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి తెలియపరచాలని, గురువు ప్రాముఖ్యతను తెలియపరచాలని ఈ యొక్క వాల్మీకి మహర్షి గారు రాముడి చేత ఈ ఆశ్రమం ఎవరిది అని చెప్పేసి ప్రశ్నించి, ఇది కామాశ్రమము, స్థాణువాశ్రమము అని చెప్పేసి విశ్వామిత్రుడి చేత చెప్పించి, ఇక్కడ శివుడు ఒకప్పుడు తపస్సు చేసుకున్నాడు. తపస్సు చేసుకుంటున్నప్పుడు ఈ పర్వతరాజపుత్రుడైనటువంటి పార్వతి వచ్చి ఆయనకి సేవలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో మన్మధుడు వచ్చి తన బాణాలతో శివుడిలో కామాన్ని లేపుతాను అనేటప్పటికీ, కలిగిస్తాను అనేటప్పటికీ ఆ మన్మధుడిని దహించేశాడు అని చెప్పేటువంటి కథాగమనాన్ని విశ్వామిత్రుడి చేత చెప్పించి, అంటే అనంగుడు అనేటువంటి వాడు దేహంతో ఉంటే ఏంటి, దేహంతో లేకపోతే ఏంటి, క్రియ జరిగి రతి జరగవలసినది ఏంటి అనేటువంటి విషయాన్ని మనకి ఈ వాల్మీకి మహర్షి ఈ విశ్వామిత్రుడి ద్వారా మనకి చెప్పించినటువంటి విషయము. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని అంటే, విశ్వామిత్రుల వారు రాముడికి గురుస్థానంలో ఎలాగున్నారు, గురుస్థానంలో ఉండి ప్రతి విషయాన్ని కూడా రాముడికి ఎలా తెలియపరిచారు, అయోధ్య నుంచి బయలుదేరి వీళ్ళు ఈ యొక్క విశ్వామిత్రుడు ఆశ్రమం అంటే సిద్ధాశ్రమం చేరే లోపల విశ్వామిత్రుల వారు గురూపదేశం ఎలా చేశారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి మనకి రాయటం జరిగింది. అందరము కూడా పుట్టేటువంటి ప్రదేశం అయోధ్యే, ప్రతి జీవరాశి పుట్టేటువంటిది అయోధ్యే. రాముడు ఒక్కడే కాదు అయోధ్యలో పుట్టేటువంటిది, ప్రతి జీవరాశి పుట్టేటువంటిది ఆ అయోధ్య అనేటువంటిది. ఇది కొంచెం విపులంగా దగ్గర ఉన్నప్పుడు మాత్రమే శిష్యుడికి దాని గురించి చెప్పగలుగుతాం, కానీ మామూలుగా అయినప్పుడు మాత్రం దాని అయోధ్య అని చెప్పేసరి దాన్ని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్లోను వాటిలోనూ మాట్లాడేటప్పుడు ప్రతి జీవరాశి కూడా పుట్టవలసింది అయోధ్యలోనే పుట్టాలి. వాల్మీకి మహర్షి గారు ఎక్కడా కూడా రాముణ్ణి ఆజానుబాహు అరవింద దళాయతాక్షం అని చెప్పేటువంటి పరిస్థితిలో చూపించలేదు. ఆయనకి చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి, మనిషి చాలా ఆజానుబాహువు అనేటువంటి విషయాన్ని చెప్పలేదు. ఆయన కూడా మానవ మాతృడే అని చెప్పేసి అన్నారు. అదే వాల్మీకి మహర్షి విశ్వామిత్రుడి చేత చెప్పించేటప్పుడు రాముడంటే దశరథుడి తాలూకు కొడుకు అని చెప్పేసి దశరథుడు అనుకుంటున్నాడు, కానీ రాముడంటే నాకు తెలుసు అంటే విశ్వానికి మిత్రుడైనటువంటి విశ్వామిత్రుడికి రాముడంటే ఎవరో తెలుసు. తర్వాత వశిష్ఠుల వారికి తెలుసు. యజ్ఞ యాగాది క్రతువులు చేసేటువంటి వాళ్ళకి రాముడంటే ఎవరో తెలుస్తుంది తప్పితే అజ్ఞానులకి అవిద్యలో ఉన్నవారికి రాముడంటే తెలియదు అనేటువంటి స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని విశ్వామిత్రుల వారు బాలాకాండలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈ చూపించేటువంటి మనం చూసేటువంటి ఈ విగ్రహాలు కానీ, ఈ ఫోటోలు కానీ, ఈ రూపాలు కానీ రాముడు కానే కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఇది బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు మాత్రమే రాముడంటే ఎవరు, ఆ రాముడు ఎక్కడుంటాడు, ఈ అయోధ్య అనేటువంటిది ఆత్మ అంటే అయోధ్య అనేటువంటి దాంట్లో
పుట్టేటువంటి జీవరాశులన్నీ కూడా ఈ దశరథుడు అనేటువంటి ఆత్మతో ఎలా సమన్వయోగం చెందుతున్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా రామాయణంలో విశదీకరించడం జరుగుతోంది. కాబట్టి శిష్యుడిలో నిజంగా జిజ్ఞాస ఉండి ఇవి నేర్చుకుందాము అనుకునేటువంటి పరిస్థితి ఉంటే ఆ శిష్యుడు గురువును ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ గురువు చెప్పటం జరుగుతుంది తప్పితే గురువు తనంతట తానుగా వచ్చి ఏ శిష్యుడికి కూడా తనంతట తానుగా బోధ చేయడు. రాముడు ప్రశ్నించేంత వరకు కూడా విద్యలో బల అతి బల అనేటువంటి వాటి రాముడికి ముందర సరయూ నది దగ్గర దక్షిణ భాగంలో ఉపదేశించడం జరిగింది. తర్వాత రాములు వారు ప్రశ్న వేశారు, ఎవరిది ఆశ్రమము అని చెప్పేసని. ఆ శ్రమము అనేటువంటిది ఎవరిది అనేటువంటిది ఈయన ప్రశ్నించారు. ఈ శ్రమము అనేటువంటిది మహేశ్వరుడిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ విశ్వామిత్రుల వారు రాముడికి విశదీకరించడం, దాని గురించి పూర్తిగా చెప్పటం అనేటువంటి విషయాలు జరిగింది. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా బహిరంగంగాను లేకపోతే ఇలాగ వీడియోస్లోనూ చెప్పటం ఇది భాష్యం కాదు. కాబట్టి వీటికి బ్రహ్మ విద్య తెలిసినటువంటి సాంప్రదాయం తెలిసినటువంటి వారు వారిని ఆశ్రయించిన శిష్యులకి మాత్రమే ఈ విషయాలన్నింటినీ కూడా చెప్తారు. అంతే తప్పితే సోదిలాగా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పమంటే వీటి గురించి ఏదో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పాపము పుణ్యము, ఈ పని చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, ఈ పని చేస్తే పాపం వచ్చేస్తుంది, ఇలా చెప్పుకుని వెళ్ళేటువంటి కథాగమనాలు కావు ఈ విషయాలన్నీ కూడా. కనుక కొంతలో కొంతైనా తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఒక్క విశ్వానికి మిత్రుడైనటువంటి ఈయన రాముణ్ణి చేరదీసి ఎలా ఉపదేశిస్తున్నాడనేటువంటి కొంతవరకు మనం తెలుసుకుందాము. ఇది ఋషి సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి వీటిని కడు జాగరూకతతో మనం అధ్యయనం చేద్దాము. ఆ ఒక్క అధ్యయనం చేసేటువంటి భాగ్యాన్ని మనకి ఆ వెంకటనాథుడు కలిగించాలని, ఆ అయ్యప్ప అనుగ్రహంతో మనకి సద్గురువులు లభించాలనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.